హాయ్ ఫ్రెండ్స్, ఆడవాళ్ళ మనసు చాలా సున్నితం అండి. ఎంత సున్నితం అంటే మనం ఎవరినైనా ఏదైనా అనేస్తుంటాం, ముఖ్యంగా మన భర్తల్ని అనేస్తాం. కానీ వాళ్ళు తిరిగి ఒక్క మాట అంటే మాత్రం మనం ఇంకా రోజంతా ఇంకా సైలెన్స్ అంటే ఎవరితోని మాట్లాడడము, ఇంకా ముఖంలో చిరునవ్వు ఉండదు. ఎందుకు వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారా లేదా అని టెస్టింగ్గా ఏంటో మరి తెలియదు, కానీ ఆటోమేటిక్గా మన మనసు అయితే అలా ఉంటుంది. కానీ ఎన్ని ఉన్నా కూడా మన ఇంట్లో పనులు అయితే మనకు తప్పవు. అలానే మన ఆలోచనలు ఇలా మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా వంట అండి. ఉదయం ఏమి వండాలి, మధ్యాహ్నం ఏమి వండాలి, రాత్రికి ఏమి వండాలి, ఎన్ని డిస్టర్బెన్సెస్ మన మైండ్లో ఉన్నా కూడా ఇవైతే తప్పకుండా మన మైండ్లో రన్ అవుతాయి. పిల్లలకి ఏం చేసి పెట్టాలి, స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మధ్యాహ్నం వాళ్ళు ఎలాంటి భోజనం ఇష్టంగా తింటారు, అందులోని మనకి ఒంట్లో బాగోకపోయినా ఏదైనా మనకైతే ఈ పనులు తప్పవు, చేయాలి. అయితే అలాంటప్పుడే మనం ఈజీగా ఎలా చేసుకోవాలి వంటలు అంటే ఇగోండి ఇలాంటి చిన్నవి అయితే మనం ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. త్వరగా అయిపోతాయి. ఒక పావు గంటలో అయిపోయే పనులు అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటా. ఇగోండి రైస్ చిన్న కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందని రైస్ పెట్టుకున్నాను. ఇంకా పప్పుచారు చేసుకుంటున్నాను. ఓన్లీ పప్పుచారే. సాంబార్ అంటే ముక్కలన్నీ వేస్తే సాంబారు, లేదంటే పప్పుచారు. ఇగోండి కాలీఫ్లవర్ అయితే ఉంది ఫ్రిడ్జ్లోని, అదైతే ఈజీగా త్వరగా మగ్గిపోతుంది కదా అని చెప్పేసి కాలీఫ్లవర్ కూడా చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇదంతా ఒక పక్క. కానీ ఇన్ని పనులు చేస్తున్నా ఎవరో అనేది మన మనసులోని అలాగా ఉంటూనే ఉంటుంది. వాళ్ళు ఇలా అన్నారే, ఎందుకు అన్నారు, మన పనులు మనకు తప్పవు, మనం చేసుకుంటాం. కానీ ఎదుటివారు మనల్ని వేడెత్తి చూపితే మాత్రం మనం తట్టుకోలేం. మనమే కాదు, ఎవరైనా అంతే. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్లో యజమాని అంటే మన శ్రీవారు, మన ఆయన ఏమైనా అంటే మాత్రం అస్సలు తట్టుకోలేము. అంటే ఇలానే ఇంట్లో సైలెన్స్గా ఉంటుంది. ఆయన మనం పనులు చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి. పిల్లల్ని స్కూల్కి పంపించాలి, పూజ చేసుకోవాలి, ఇంకా ఇల్లు క్లీనింగ్, మళ్ళీ అది మెయిన్. మన ఇంటి క్లీనింగ్ సరిగ్గా లేకపోతే అసలు మనమే ఇంట్లో ఉండలేం. అంటే ఫస్ట్ ఇల్లు నీట్గా ఉంటేనే మెయిన్ మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు నీట్గా ఉంచిన తర్వాత ఏదైనా, లేకపోతే మన మైండ్లో ఇన్ని రన్ అవుతుంటే ఇంక ఇల్లు కూడా క్లీన్గా లేదని చెప్పేసి అది కూడా మైండ్లో రన్ అవుతుంది. మనకి నిద్ర కూడా పట్టదు. నేనైతే నైట్ టైమే అన్నీ చేసేసుకుంటాను. ఇల్లు క్లీనింగ్, ఇవ్వండి గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని నేను పడుకుంటాను. అది రాత్రి 11 అవనివ్వండి, 11:30, 12 అవనివ్వండి. ఒక్కొక్కసారి చుట్టాలు వచ్చినప్పుడు లేట్ అయినా కూడా మొత్తం క్లీన్ చేసే పడుకుంటాను. ఉదయాన్నే లేచేటప్పటికి ఏంటంటే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అందుకని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా స్కూళ్ళు మొదలయ్యాయి, మనకి ఇంకా బాక్సులు కూడా ఉంటాయి. టైంకి బాక్స్ పెట్టాలి, ఇటు ఇంట్లో పనులు చేసుకోవాలి, వంట పని చేసుకోవాలి, పిల్లల్ని రెడీ చేయాలి. నాకైతే 2 ఆడపిల్లలు, వాళ్ళకి జడలు వేసుకోవాలి, జడలు వేయాలి. ఇంకా వాళ్ళకి తినకపోతే తినండి అని ఇటు మనం పనులు చేసుకుంటే మన నోరు కంటిన్యూస్గా వాగుతూనే ఉంటుంది. ఇంకా నీట్నెస్ అనేది మనకు కామన్, ఆటోమేటిక్గా చేయి వెళ్ళిపోతుంది. రోజుకి ఆ పొయ్యి ఎన్నిసార్లు తుడుస్తానో నాకే తెలీదు. ఇగోండి వేడిగా ఉంటున్నా కూడా నేను తుడిచేసుకుంటున్నాను. వెంటనే తుడిచేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది. లేదంటే బాగా పట్టేసి బ్లాక్గా అయిపోతుంటాయి. ఆ తర్వాత ఇంకా కష్టంగా ఉంటుంది. వెంటనే తుడుచుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఇదండి, ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది లైఫ్. తప్పదు, మరి చెయ్యాలి. అలానే మనకి ఇంట్లో కూడా మనకి ఎంతో కొంత హెల్ప్ చేస్తుంటారు, అది కూడా మన లక్ అని అనుకోవాలి. మ్యాక్సిమం ఇప్పుడు 99% అయితే ఇంట్లో హెల్ప్ చేసే పర్సన్సే ఉన్నారు. ఇదే అండి నా డైలీ రొటీన్ పనులు అయితే ఇవే. ఈ ఆలోచనలు తప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.